ఎంతోమంది ఎఫ్డీలో డబ్బు పెట్టడం సేఫ్ అని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, కానీ ఇక్కడ 3 ప్రాబ్లంలు ఉన్నాయి. నంబర్ 1, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 15 లక్షల ఎఫ్డీ స్టార్ట్ చేశారు. 1 ఇయర్ తర్వాత మీకు 2 lakh రూపీస్ అవసరం ఉంది, ఎమర్జెన్సీ. మీకు వేరే ఫండ్ యాక్సెస్ లేకపోతే ఆ 15 లక్షల ఎఫ్డీని మీరు బ్రేక్ చేయాలి. దానికి పెనాల్టీ కూడా కట్టాల్సి ఉంటుంది. నంబర్ 2, మీరు ఎఫ్డీ చేసిన తర్వాత మెచ్యూరిటీ డేట్ ఫిక్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక ఎఫ్డీని స్టార్ట్ చేసి 5 ఇయర్స్కి ఫిక్స్డ్ చేసేస్తే మీ డబ్బు లాక్డ్ అయి ఉంటుంది, మీరు వాడుకోవడానికి అవకాశం ఉండదు. నంబర్ 3, మీరు ఎఫ్డీ పెట్టిన బ్యాంక్ ఒకవేళ క్లోజ్ అయితే మీరు 20 lakhs ఎఫ్డీ పెట్టినా కూడా డిఐసిజిసి లిమిట్ ద్వారా మీకు రిటర్న్ దొరికేది 5 లక్షలు మాత్రమే. ఈ 3 ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ ఉంది. దీన్ని మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడమే కాకుండా హయ్యర్ రిటర్న్స్ కూడా మీరు టార్గెట్ చేయొచ్చు. యావరేజ్ రిటర్న్స్ ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది, అది కూడా ఎఫ్డి ద్వారానే. మీ ప్రిన్సిపల్కి ఏ విధమైన డేంజర్ లేకుండా ఈ సేఫ్ రిటర్న్స్ మీ ప్రిన్సిపల్కి గ్యారంటీ కూడా మీరు పొందవచ్చు. దీని గురించే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా నా అవసరానికి అంటే ఎమర్జెన్సీకి ఫండ్ యాక్సెసిబుల్గా ఉండాలి, యావరేజ్ రిటర్న్స్ ఎక్కువ అవ్వాలి. ఒకవేళ నేను బల్క్ అమౌంట్ పెట్టి బ్యాంక్ ప్రాబ్లం అయిపోతే నా ప్రిన్సిపల్ సేఫ్గా ఉండాలి. ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఒక సింపుల్ ఫినాన్షియల్ టెక్నిక్ అండి. దానికి ఎఫ్డి లాడరింగ్ అంటారు, ఫిక్స్డ్ డిపాజిట్ లాడరింగ్. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 25 లక్షల అమౌంట్ ఉంది, ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు ప్రిన్సిపల్ సేఫ్గా ఉండాలి, ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు. నేను ఇన్వెస్ట్ చేస్తా, రిటర్న్స్ వస్తుంది. రిటర్న్స్ గురించి నాకు పెద్దగా వరీ లేదు, బట్ నా ప్రిన్సిపల్ సేఫ్గా నాకు రిటర్న్ రావాలి. నాకు ఎమర్జెన్సీ ఉంటే ఆ అమౌంట్ యాక్సెసిబుల్గా ఉండాలి. సో ఈ 25 lakhsని 5 lakhs అని 5 chunksగా డివైడ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న 25 lakhs అమౌంట్ని 5 లక్షలుగా 5 పార్ట్గా డివైడ్ చేయండి. సో 2025లో 5 లక్షలకి 1 year ఎఫ్డి చేయండి. సెకండ్ చంక్ ఆఫ్ 5 lakhsని 2 సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. థర్డ్ చంక్ ఆఫ్ 5 లక్షలని 3 సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. 4వ చంక్ని 4 సంవత్సరాలకు, అలానే మిగిలిన 5 లక్షలని 5 సంవత్సరాలకి ఎఫ్డి చేసేయండి. సో ఫస్ట్ ఎఫ్డి ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినట్లయితే 2025లో స్టార్ట్ చేసినట్లయితే 2026కి మెచ్యూర్ అవుతుంది. సెకండ్ ఎఫ్డి 2027కి మెచ్యూర్ అవుతుంది. థర్డ్ ఎఫ్డి 2028కి, ఫోర్త్ ఎఫ్డి 2029కి, ఫిఫ్త్ ఎఫ్డి 2030 లోపు మెచ్యూర్ అవుతుంది. ఇలా చేసినట్లయితే లాభం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎండ్కి ఒక ఎఫ్డి మెచ్యూర్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ మీరు 1 yearకి చేసిన ఎఫ్డి నెక్స్ట్ ఇయర్కి మెచ్యూర్ అవుతుంది. 2 years ఎఫ్డి దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ మెచ్యూర్ అవుతుంది. ఇలా ఎవ్రీ ఇయర్ ఎండ్ మీకు చేరవలసిన 5 lakh రూపీస్ తిరిగి వస్తూ ఉంటుంది విత్ రిటర్న్స్. సో అది 7%, 8% రిటర్న్స్ని జనరేట్ చేసి మీ ప్రిన్సిపల్ కూడా ఫ్రీ అవుతుంది. ఒకవేళ మీకు ఏదైనా కమిట్మెంట్ ఉంటే ఆ 5 lakh రూపీస్ని మీరు వాడుకోవచ్చు. లేదు, నాకు ఎలాంటి కమిట్మెంట్ ఈ నెక్స్ట్ సంవత్సరంలో లేదు అనుకున్నట్లయితే ఆ 5 lakh ఏదైతే తిరిగి వస్తుందో దాన్ని అగైన్ మీరు ఇంకో ఎఫ్డి కింద పెట్టవచ్చు. సో ఇలా ఎవ్రీ ఇయర్ మీ డబ్బు కూడా వస్తుంది, మీరు పెట్టిన అమౌంట్కి రిటర్న్స్ కూడా జనరేట్ అవుతుంది. ఈ ఎఫ్డి లాడరింగ్ ద్వారా ఎక్కువ యావరేజ్ రిటర్న్స్ పొందడానికి అవకాశం ఉంది అని చెప్పారు కదా, అదెలా? ఇంతకు ముందు కన్సిడర్ చేసిన ఎగ్జాంపుల్లో మనం ఒకేసారికి 5 డిఫరెంట్ టెన్యూర్కి మనం ఎఫ్డి చేసేసాం. ఒక ఎఫ్డి 1 yearకి, ఒక ఎఫ్డి 2 yearకి, ఇంకో ఎఫ్డి 3 yearsకి, 4 years, 5 years. ఇలా మనం అట్ ఎ టైం అంటే 2025లో ఎఫ్డి పెట్టేశాం. ఓకే, సో సమ్ టైమ్స్ మీకు 1 year ఎఫ్డికి ఉండే ఇంట్రెస్ట్ రేటు 5 year ఎఫ్డికి ఉండదు, కొంచెం ఎక్కువ రిటర్న్స్ని అందిస్తుంది బ్యాంకు. ఇది వన్ వే ఆఫ్ గెట్టింగ్ బెటర్ యావరేజ్ రిటర్న్స్ అండి. లాజిక్ ఏంటంటే లాంగ్ టర్మ్కి పెట్టిన ఎఫ్డి షార్ట్ టర్మ్ ఎఫ్డి కన్నా కంపారిటివ్లీ స్లైట్లీ బెటర్ రిటర్న్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 5 year, 4 years చేసిన ఎఫ్డి 1 year, 2 year టర్మ్ ఎఫ్డి కన్నా కంపారిటివ్లీ బెటర్ రిటర్న్స్ని ఇస్తుంది. సో ఇది వన్ వే ఆఫ్ యావరేజ్ రిటర్న్స్ ఎక్కువ పొందడం. మేబీ ఒక 0.5%, 1% ఓవరాల్ మీకు రిటర్న్స్ ఎక్కువ వచ్చినా కూడా ఈ ట్రిక్ పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే
ఇప్పుడు 2025 అండి. బ్యాంక్ దగ్గర ఉన్న యాక్సెసిబుల్ ఫండ్స్ దాన్ని బిజినెస్కి ఎలా వాడుకోవచ్చు, ఈ సిట్యువేషన్ అన్నీ కలిసి వాళ్ళు ఒక కలెక్టివ్ డిసిషన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కాంపిటేటివ్ రేట్కి బెటర్ ఫండ్స్ బ్యాంక్కి దొరకలేదనుకోండి, అలాంటప్పుడు బెటర్ ఇంట్రెస్ట్ రేట్ని ఇస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాము, అరే ఈ బ్యాంక్ డిపాజిట్లో బెటర్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది కదా, నా సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకుంటే బెటర్ రిటర్న్స్ రాదు కదా, అందుకనే ఎఫ్డి చేస్తాను. ఒకవేళ 5 ఇయర్స్కి బెటర్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తే 5 ఇయర్స్కి నా అమౌంట్ని బ్యాంక్కి ఇస్తాను నేను. బ్యాంక్ ఆ డబ్బుతో బిజినెస్ చేసుకుంటుంది. సో ఇలాంటి కండిషన్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్ ఇయర్ టు ఇయర్ వేరీ అవ్వడానికి ఒక అవకాశం ఇస్తుంది. ఇప్పుడు నేను 2025లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అనుకోండి, నాకు ఒక 7% దొరకొచ్చు అనుకోండి. ఒకవేళ 2026లో 7% కాకుండా 1% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ని ఆఫర్ చేసినట్లయితే మీకు యావరేజ్ రిటర్న్స్ ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఈ 25 lakhsని 5 lakhsగా 5 పార్ట్స్ కాకుండా 2.5 lakhs అని పెట్టుకుని 10 పార్ట్స్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా, ఎవ్రీ ఇయర్ నేను ఇన్వెస్ట్మెంట్ పెడుతూ వెళ్తా అనుకున్నట్లయితే 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్ అని చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది, బట్ ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరే కంపేర్ చేసి చూడండి. నేను ఒకేసారికి ఏదో ఒక ఫిక్స్డ్ రేట్కి పెట్టేస్తా అనుకున్నట్లయితే అప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ మీ ఇన్వెస్ట్మెంట్ మీద ఎఫెక్ట్ని చూపిస్తుంది కదా. అదే మీరు వేరే వేరే ఇంట్రెస్ట్ రేట్ని టార్గెట్ చేసి వేరే వేరే సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మంచి ఇంట్రెస్ట్ రేట్కి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, రిటర్న్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ ఫర్ క్యాల్కులేషన్ పర్పస్ అండి, మీ దగ్గర 20 lakh రూపీస్ ఉంది, మీరు ఇప్పుడు 10 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ఇంకో 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత 10 lakh రూపీస్ పెడతారు అనుకోండి. మీరు గనక 10 లక్షల రూపాయలని ఎఫ్డి పెట్టినట్లయితే 5 సంవత్సరాలకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5% అనుకున్నట్లయితే మీకు ఓవరాల్ దొరికే రిటర్న్స్ ఎంత? 4,49,000 రూపాయలు. అంటే మీరు పెట్టిన 10 లక్షలు 5 సంవత్సరాల తర్వాత 14,49,000 రూపాయలకి గ్రో అవుతుంది. అదే గనక మీరు 9.5% ఇంట్రెస్ట్ దొరికే ఫిక్స్డ్ ఇన్స్ట్రుమెంట్లో 10 లక్షల రూపాయలను మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఖచ్చితంగా ఛాలెంజెస్ ఉంటాయి, రిస్కులు కూడా ఉంటాయి. ఒకవేళ అలాంటి అవకాశం దొరికితే 9.5%కి మీ 10 లక్షలు 5 సంవత్సరాల తర్వాత 5,99,000 రూపాయల ఇంట్రెస్ట్ని అక్యుములేట్ చేసుకుంటుంది. అంటే ఓవరాల్ కార్పస్ ఎంత? మీ 10 లక్షలు దాదాపు 16 లక్షల రూపాయల వరకు గ్రో అవుతుంది. సో ఓవరాల్ రిటర్న్స్లో మీకు దొరికిన గ్రోత్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% పెరిగింది, ఓవరాల్ రిటర్న్స్ 33% వరకు పెరిగింది. మీకు అనిపించవచ్చు 9.5% వరకు ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వుతుందా ఏదైనా ఒక ఎంటిటీ అని. చూడండి, ఇప్పుడు నేషనలైజ్డ్ బ్యాంకులు అని చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ పేరు కింద పెట్టినట్లయితే మేబీ 8%, 8.5% మీరు టార్గెట్ చేయవచ్చు. అట్లీస్ట్ ఒక 0.5%, 0.75% డిఫరెన్స్ ఉంటుంది జనరల్ కస్టమర్కి, సీనియర్ సిటిజన్కి. అదే మీరు స్మాల్ ఫినాన్స్ బ్యాంకులు అని చూసుకున్నట్లయితే కొన్ని కోఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ని వాళ్ళు ఇస్తారు, బట్ ఒక రిస్క్ ఉంటుంది. ఒకవేళ ఆ స్మాల్ ఫినాన్స్ బ్యాంకో కోఆపరేటివ్ సొసైటీనో ప్రాబ్లం అయితే, అదే క్లోజ్ అయిపోతే నా డబ్బుల సంగతి ఏంటి? ఆ ఎంటిటీ డిఐసిజిసి కింద రిజిస్టర్ అయి ఉంటే 5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్ కింద 5 లక్షల రూపాయల వరకు మీ డిపాజిట్కి గవర్నమెంట్ గ్యారంటీ అండి. అంటే ఆర్బీఐ దీన్ని చూసుకుంటుంది. డిఐసిజిసి కింద రిజిస్టర్ అయి ఉంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 లక్షల రూపాయలు ఎఫ్డి పెట్టారు, ఆ బ్యాంకు క్లోజ్ అయిపోయింది, ఏదో ప్రాబ్లం అయిపోయింది, అలాంటప్పుడు మీకు 5 లక్షల రూపాయలు తిరిగి వస్తుంది. సో ఈ డిఐసిజిసి లిమిట్ ఎలా వర్క్ చేస్తుంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు నా దగ్గర 20 lakh రూపీస్ ఉంది, నేను ఒక బ్యాంకులో 20 lakh రూపీస్ పెట్టేసా. బ్యాంకుకి ప్రాబ్లం అయితే 5 lakh రూపీస్ తిరిగి వస్తుంది, 15 lakh రూపీస్ డేంజర్లో ఉంటుంది. అదే మీరు 5 lakh రూపీస్ అని 4 బ్యాంకులో మీరు ఎఫ్డి డివైడ్ చేసి పెట్టినట్లయితే ప్రతి బ్యాంక్ అకౌంట్కి 5 లక్షల రూపాయల వరకు డిఐసిజిసి ఇన్సూరెన్స్ మీకు దొరుకుతుంది. ఇది బ్యాంక్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక వ్యక్తికి 10 అకౌంట్లు ఉందనుకోండి, 10 బ్యాంకుల్లో, ఆ 10 అకౌంట్లకు డిఐసిజిసి ఇన్సూరెన్స్ ఉంటుంది. సో మీరు 10 బ్యాంక్ అకౌంట్లో 5 లక్షలు పెట్టుకున్నట్లయితే 50 లక్షల వరకు మీరు డిఐసిజిసి ఇన్సూరెన్స్ని పొందవచ్చు. మీ ప్రిన్సిపల్ సేఫ్గా కూడా ఉంటుంది. ఒకవేళ ఆ ఇన్స్టిట్యూషన్కి ప్రాబ్లం అయితే ఆ 5 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్కి తిరిగి వస్తుంది. ఇలా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎఫ్డి లాడరింగ్లో ఇంకొకటి ఫండమెంటల్గా మీరు చూసుకోవాల్సింది గోల్ బేస్డ్ ఎఫ్డి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ గురించి, ఏదో ఫారిన్ వెకేషన్ గురించి,
ఇంటి పని కొంచెం చేయించాలి, రినోవేషన్కి నాకు ఒక అమౌంట్ కావాల్సి వచ్చింది దాని గురించి, లేదు నేను ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటున్నాను ఒక 3 years తర్వాత అనే ఒక ప్లాన్ ఉంది, కాలేజ్ ఎడ్యుకేషన్కి అడ్మిషన్ని నేను పే చేయాలి, ఇలాంటిది ఏదో ఒకటి ఉంటుంది. అలాంటి డ్రీమ్స్కి మీరు పర్టికులర్గా మేనేజ్ చేసి ఆ ఫండ్ని ఆ టైంకి దొరికేటట్టు ఎఫ్డి లాడరింగ్ మీరు ప్లాన్ చేసుకోవాలి. ప్రిన్సిపల్ కూడా సేఫ్గా ఉంటుంది, ఎంతో కొంత రిటర్న్స్ కూడా అది సంపాదించి ఇస్తుంది. రిస్కీ ఇన్వెస్ట్మెంట్ క్లాస్ను మీరు పెట్టినట్లయితే రైట్ టైం విత్డ్రా చేయాలని మీరు వెయిట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ లాస్లో ఉందనుకోండి, ఎమర్జెన్సీ టైము ఒక 20% లాస్ అయినా కూడా అరే బాబు నాకు ఈ అమౌంట్ కావాల్సి వచ్చింది అని లాస్లో విత్డ్రా చేసే ఒక ప్రాబ్లంకి మీరు ఇరుక్కుంటారు. అలాంటి ప్రాబ్లం అవ్వకుండా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎఫ్డీలో పెట్టారు, 1 year కూడా నేను వెయిట్ చేయలేను, ఇప్పుడే నాకు కావాలి అనుకున్నా కూడా, 3 months అయింది ఎఫ్డీ స్టార్ట్ చేసి, ఇప్పుడు నేను విత్డ్రా చేయాలన్నా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ మీరు పెనాల్టీ పే చేయాలి, ప్రిన్సిపల్ మీద కాదు, మీకు వచ్చే రిటర్న్స్ మీద. బ్యాంక్ రూల్స్ అని చూసుకున్నట్లయితే ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్కి 2% పెనాల్టీ అని ఉంటే, మీరు 1 lakh rupees ఎఫ్డి పెట్టినట్లయితే 1 lakh rupeesలో 2% కాదు, మీకు వచ్చే రిటర్న్స్ 7% ఏదైతే ఉందో దానిపైన 2%. అంటే ఈ ఎగ్జాంపుల్లో మీరు ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ చేసుకున్నట్లయితే 1 lakh rupees ఇన్వెస్ట్మెంటు, దాన్ని 6 monthsకే విత్డ్రా చేస్తున్నాను కాబట్టి 7% అంటే 7,000 rupees ఇంట్రెస్ట్ ఇవ్వకుండా 5% ఇంట్రెస్ట్ మీకు ఇస్తారు. 2% ఆన్ ఇంట్రెస్ట్ పేయబుల్ మీకు పెనాల్టీ ఉంటుంది. సో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మీ ప్రిన్సిపల్కి ప్రాబ్లం లేదు, మీరు పెట్టిన అసలు ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మీకు తిరిగి వస్తుంది. దీనికి జతగా ఇంకో స్మార్ట్ ఆప్షన్ ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అదేంటంటే యూజువల్గా మీరు ఎఫ్డి పెడతారు, ఎఫ్డి ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తుంది, ఆ ఇంట్రెస్ట్ పే అవుట్ యాన్యువల్లీ ఉంటుంది. అంటే సంవత్సరానికి ఒకసారి మీ డబ్బు సంపాదించిన ఇంట్రెస్ట్ని మీరు ఇచ్చిన సేవింగ్స్ అకౌంట్ డీటెయిల్స్ ఏదైతే ఉంటే దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలాంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ అమౌంట్ని మీరు మంత్లీ పే అవుట్, అంటే కొన్ని ఎఫ్డీస్లో కొన్ని కండిషన్లు ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 years ఎఫ్డి చేసినట్లయితే మంత్లీ పే అవుట్ ఆప్షన్ ఉంటుంది, 7 years ఎఫ్డి చేస్తే ఇలాంటి ఆప్షన్ ఉంటుంది, కొన్ని కండిషన్స్లు ఉంటాయి. ఆ కండిషన్స్ అబ్జర్వ్ చేసుకుని మీరు ఒక 25 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, అట్ 7% అనుకున్నా కూడా ఇయర్లీ పే అవుట్ అని చూసుకున్నట్లయితే ఎంత అవుతుంది, 1,75,000 అవుతుంది. ఈ 1,75,000 నేను సంవత్సరానికి ఒకసారి కాకుండా ఎవ్రీ మంత్, ప్రతి నెల నాకు కొంచెం అమౌంట్ రావాలి అనుకున్నట్లయితే మంత్లీ పే అవుట్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ఎవ్రీ మంత్ మీ అకౌంట్కి 14,500 rupees క్రెడిట్ అవుతుంది. అంటే 14,500 రూపాయలు క్రెడిట్ అవుతుంది ఎవ్రీ మంత్. మీకు ఒక మంత్లీ ఇన్కమ్ లాగా మీరు దాన్ని స్పెండ్ చేసుకోవచ్చు. అదే 25 lakhsని మీరు 8% ఇంట్రెస్ట్ రేట్కి పెట్టారనుకోండి, ఇయర్లీ పే అవుట్ ఎంత, 2 lakh rupees. మంత్లీ పే అవుట్ ఎంచుకున్నట్లయితే 16,600 rupees వరకు మంత్లీ మీకు దొరుకుతుంది. ఈ నంబర్స్ అన్ని జస్ట్ క్యాల్కులేషన్ పర్పస్ అండి, మీకు కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే. ఇది రియల్ బ్యాంకులో ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు, ఇది జస్ట్ క్యాల్కులేషన్ మరియు కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మాత్రమే మీరు కన్సిడర్ చేయండి. సో ఇలా మీరు ఎఫ్డి లాడరింగ్ చేసుకున్నట్లయితే మీ అమౌంట్కి సేఫ్టీ కూడా ఉంటుంది. డిఐసిజిసి లిమిట్ అని చూసుకున్నట్లయితే సో ప్రతి ఎఫ్డి 5 lakhs కన్నా ఎక్కువ పెట్టకండి. వేరే బ్యాంకులో 5 lakhs వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. అలానే మీరు ఎఫ్డి లాడరింగ్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఎండ్కి, లేకపోతే మీ గోల్కి తగ్గట్టుగా మీ ప్రిన్సిపల్ అమౌంట్ మీకు దొరికేటట్టు లిక్విడిటీ గురించి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. వేరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మీరు టార్గెట్ చేయడానికి కూడా ఎఫ్డి లాడరింగ్ టెక్నిక్ని వాడుకోవచ్చు. సో ఇవన్నీ మీరు వాడుకుని మీ అమౌంట్ని సేఫ్గా ఎక్కువ యావరేజ్ రిటర్న్స్ ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. మీ అభిప్రాయం ఏదైనా ఉంటే, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాస్ వాలా, బీ ద బాస్.